సో, అన్న ఇప్పుడు మరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, మీరు అంటే నార్మల్‌గా మేము కొన్ని వీడియోస్‌లలో గూడా చూసాము. రా 'రామ్ లక్ష్మణ్' అంటే కొంచెం డౌన్ టు ఎర్త్ ఎంతో కష్టపడొచ్చారు. సో, ఇక్కడ గూడా ఇప్పుడు మీరు గూడా చెప్తున్నారు. ఆల్రెడీ శ్రీనగర్ కాలనీలో చాలా ఎన్నో ఫేస్ చేసొచ్చామని. అవును. ఇప్పుడెలా ఉందన్న? ఇప్పుడు 100% బాగుంది. హ్మ్. మనమైతే ఏదైతే ఏదైతే చూడాలని వచ్చినామో, హ్మ్. ఏదైతే అవ్వాలని వచ్చినామో ఇంకా అవ్వాల్సింది ఉంది గానీ, ప్రస్తుతానికి పర్లేదు. మనం స్టార్ట్ అయినప్పటికి ఇప్పటికి అంటే మనకు అంటే ఎంత అయిందంటే, ఒక సినిమా అవకాశం కోసం 10 సంవత్సరాలు తిరిగితే గాంది, హ్మ్. ఒక సినిమా నాకు చేయమని నా చేతిలో పెట్టేంత అయింది. హ్మ్. అర్థమైందా? అవునవును. సినిమా రాస్తే ఎంతో కొంత బడ్జెట్ ఇస్తారు. సినిమాలో ఒక పాట కోసం తిరిగితే అవ్వలేదు. ఒక సినిమా డైరెక్షన్ చేయమని నన్ను ఒక ప్రొడక్షన్ అప్రోచ్ అయింది. వావ్! సూపర్. సో, అది జరిగింది. యాహ్! అందులో మీరు గూడా డీఓపీగా ఎళ్ళడము అది చాలా అప్రిషియేటివ్‌గా ఉంది బ్రో. థాంక్ యూ. యాహ్! యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్ థాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థాంక్ యూ. సో, ఇంకా పవన్ గారికి మీరు చెప్పాలి. ఎలా ఉంది? ఎలా ఉందంటే మంచిగానే ఉందండి. సో, అంటే ఇట్లా సైలెంట్‌గా ఉంటారా? లేకపోతే ఇప్పుడే యాక్చువల్లీ మీ ఫ్లో ఇవ్వండి వాడు ఆగడు. వాడు మీకు కావాల్సిన స్టఫ్ ఇస్తాడు. అన్న మిమ్మల్ని వదిలేయడు. ఇంకొకటన్నా ఇప్పుడు మీరు పొలిటికల్‌గా తీశారు. అండ్ ఇలా లవ్ ఫెయిల్యూర్‌గా తీశారు. డీజే సాంగ్స్‌లో ఇలా చాలా తీశారు కదా! అండ్ ఇక కొన్ని మందు బాబుల కోసం అని కొన్ని సాంగ్స్ ఉంటాయన్న. అలాంటి సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయా? చేస్తాం. ఇప్పుడు నార్మల్‌గా ఒక సాంగ్ ఉందన్న. తాగుదాం తాగి ఊగుదాం అంటే ఇట్లాంటివి కొన్ని అడాప్ట్ అయిపోయి కొన్ని దావత్ సాంగ్ చేసి దావత్ అని రాహుల్ సార్ రావాలని వాడింది. అవునవును. దావతు చల్లో దావతు హ్మ్. అదే పాట బాగుంటది, చాలా బాగుంటది. పాట బాగుంటుంది కానీ వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. సో, అలా ఏమైనా ఆ పాట బాగుండేది నాకు. అలా ఏమైనా థింక్ చేస్తున్నారా? లేదు బ్రో, నేను ఏ పాట రాసినా కూడా నన్ను నమ్మొచ్చిన ప్రొడ్యూసర్ లాస్ అవుతుంది. హ్మ్. నాకు ఫస్ట్ దృష్టి అది. హ్మ్. మనోనికి లాభాలు లేకుండా సరిగా నష్టం రావచ్చు. ఓకే. సో ఆ మూడుకు ఆ టైంకి ఏది ఉందో అదే చేస్తాం. హ్మ్. మనం కావాలని ఇది లేదు ఇది చేద్దాం అనే చాదస్తాలు ఏం లేదు. Yeah. మనకు ప్రాఫిట్ రావాలి, మనం పెట్టిన డబ్బు రిటర్న్ రావాలి. సో దానికోసం పర్టికులర్ ఆ సిచ్యువేషన్ ఏముందో ఆ నిర్ణయం తీసుకొని చేస్తాం. ఇప్పుడు అత్తగారు రెడ్డి కూడా అంతే. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చే పని మాత్రమే నేను చేసిన. ఇది అద్భుతం అవ్వాలి, ఇంకా ఇంతంతా జరగాలని నేనేం చేయలేదు. నన్ను నమ్మచ్చిన తమ్ముడు సేఫ్ ఉండాలి, పెట్టిన కొంత రిటర్న్ అయ్యేవాళ్ళు. అదే ఉద్దేశం. అండ్ మీ వ్యూవర్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారన్న. అంటే మీరు రాసిన సాంగ్ కి ఎంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో అంత సాటిస్ఫాక్షన్ అయితే మీరు ఇస్తారు ఆ సాంగ్ వల్ల అయితే. యా, అంటే మీరు ఒక్కరి వల్లనే కాదు, మీ టీం ఇప్పుడు డిఓపి గారు కానివ్వండి, సో అందులో ఉన్న యాక్టర్స్ కానివ్వండి, దానికి ఉన్న హార్డ్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా చాలా గ్రేట్ అన్న. అంటే ఏదైనా కానీ ఒక టీం అనేది కరెక్ట్ లేకపోతే కొంచెం ఎక్కడెక్కడ తేడా కొడుతుంది, కానీ మీ దాంట్లో అలా అస్సలు కనిపించదు. అండర్స్టాండింగ్ అది మెయిన్ అండర్స్టాండింగ్ మీలో బాగుంది. ఫ్రెండ్లీ నేచర్. అంటే ఇప్పుడు ఇంత మనకు ఇప్పుడు జయరాజు కూడా చెప్పారన్నమాట. సో నేను అడిగాను, అంటే అన్న ఇంటర్వ్యూలో మనకి ఆ సాంగ్స్లలో మ్యారేజ్ అంటే బాగా ఫ్రీ ఉన్నాడు బ్రో, మరి ఎంత ఓకేనా అంటే ఇటు ఎంత వేసుకుంటావు అంత వేసేసుకో అంటున్నాడు. నార్మల్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ లో ఇది కాకుండా ఇంకొక సాంగ్స్ ఉన్నాయి కదా, అందులోకి ఒక సాంగ్ పాడండి. తాత చేతిలోనా పెరిగినోడినమ్మా, అందుకే మోటుగా నేనుంటా, కనుకే చేదైపోయినా అనుకుంటా. అంటే మీరు ఎప్పుడైనా ఈ ఫీల్డ్ అంటే ఇలా సాంగ్స్ రామ్ లక్ష్మణ్ గారు, సో మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇలా ఈ ఫీల్డ్కి వస్తున్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ 100% మనం చిన్న కుటుంబాలు కనుక చేసుకుంటే పని ఏదన్నా సాయంత్రం కూలేస్తుంది బిడ్డ, టైం వేస్ట్ కదని అమ్మని భయపెట్టారు. చదువు మధ్యలో ఆపేసి తిరుగుతారు, ఏమైతుందో జీవితంలో మనం అవుతామా అవ్వమా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులు అటు ఎందుకు వెళ్తారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అనేటోళ్ళు మళ్ళీ లాస్ట్ కాలు అర్థం చేసుకొని డబ్బులు ఇచ్చి పంపించారు. మన జీవితంలో ఉన్న స్ట్రగుల్ని దాటాలని ఫిక్స్ అయి ఉన్నాం కనుక మన అమ్మ నాన్న లైఫ్ లో కొంచెం హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. సో అది అయ్యే వరకు గట్టి కొట్లాడు నేను అన్న. మీ మ్యారేజ్ లో కూడా ఒక సాంగ్ పాడారన్న. ఆ సాంగ్ ఇప్పటికీ కూడా లక్ష్మణ్ సాంగ్స్ అని కొడితే షార్ట్స్ లలో అవే ఎక్కువ వస్తుండే, మోస్ట్లీ మీ మ్యారేజ్ వస్తున్నాయి. అందరికి డౌట్ వస్తుంది, వీళ్ళు యాక్ట్ చేస్తారా లేకపోతే ఇది మరి రియల్ గానా అని చెప్పేసి కూడా అలా. ఒకసారి ఆ సాంగ్ కూడా పాడాను.
వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా కోపం వచ్చి మాటలంటది చెయ్యి లేపి దెబ్బ కొడతది అలికి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే కదని తిట్టినా నువ్వే కదని కందినా నా మనసుకు మళ్ళ మందు నువ్వేనే మన బాధాలన్నీ రాయవోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి ఈల చూమయ్య గుండెలు పిరున్నది రాజును నేను గాని కోటలు నాకు లేవు నాకున్నంతలో మరానోలే నిన్ను చూస్తని కోటలు మేడలేంది నీ నీడలుంటే సారి నిన్ను పుస్తే మెట్టన పెట్టుకొని మురిసిపోతని మన ఆశాలన్నీ అక్షింతలాడలావినే ఆనందాలే నా కళ్ళలో నీలై జారేనే ఎదురు చూపులు ఎన్నాళ్లకు పెళ్లి చూపులాయనే ఈ మనం నీ మెల్లో పుస్తే అడుగుతా ఉంటే పల్లవి సూపర్. సో మీ వైఫ్ లో రియాక్ట్ అయ్యినప్పుడు ఈ సాంగ్ డెడికేట్ చేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. అంటే వాస్తవానికి మా మధ్యలో జరిగిన కొన్ని నేను తీసుకున్న కొన్ని ఇప్పుడు ఏ బంధమైన గెలవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంట్లో తెలిసి తెలియకుండా అప్లై చేసినాను. సో ఆ వినగానే ఏడ్చింది. సో ఇప్పటికీ కూడా అంటే చిన్న చిన్న అంటే భార్యాభర్తలు అన్నాక కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి అవుతాయి. అప్పుడు ఇలాంటి సాంగ్స్ తోని కూల్ చేసేస్తారు కావచ్చు ఇంకా మీరు. సో అండ్ నార్మల్ ఇప్పుడు మీ వైఫ్ తో కానివ్వండి, సో ఎలా ఉందన్న సపోర్టివ్? చాలా మంది సపోర్ట్. మనం అర్థం చేసుకుంటారు. వాస్తవానికి నేను పెద్ద సినిమాకు రాస్తే ఆ డైరెక్టర్ సార్ అన్నాడు నాకు అర్థం కాలేదు. అంటే నేను యాక్చువల్లీ నా మనసులో ఉన్న మాటే నా లైఫ్ లో నేను ఫుల్ నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా అంటే కష్టపడ్డామంటే ఇంతకంటే ఎక్కువ కష్టపడ్డా అప్పుడు సక్సెస్ లేవు. మా వైఫ్ ఎప్పుడైతే ఆమె మనసులో మాట నాకు చెప్పిందో, నేను యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ప్రతి వెనక నుంచి అంతే సపోర్ట్గా ఉన్నది. ఎందుకో నా లక్ అని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం ఆమెకు నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఒక పెద్ద కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే నేను ఒక ప్యాన్ ఇండియా సినిమాకి పాట రాశాను. సో ఆ డైరెక్టర్ సార్ ఏమన్నాడంటే, నీ లక్ నీ భార్య ఆమెను బాగా చూసుకోండి. దాని గురించి ఇంతకంటే ఇప్పుడు మీ వైఫ్ ఇది చూస్తే కనుక ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అండ్ అన్న రాహుల్ సిప్లిగన్స్ తో మీకు ఎలా ఉంది ఇప్పుడు పరిచయం కానివ్వండి, సో అనుబంధం కానీ ఎలా ఉంది అన్న? అన్నతో నాకు పరిచయం. నా ఒక 2 పాటలు ఏం పాడాడు. రామ్నగర్ అఖిల్పై ఓకే అన్న పాట రాసినప్పుడు ఆ పాట పాడాను చేసినప్పుడు పాడాను. అంతే అన్నకు నాకు సూపర్. సో అన్న ఇంకోటి శ్రీదేవి కంపెనీలో చాలా సాంగ్స్ పాడారు కదా, సో అందులో చాలా ఫేమస్ అయ్యాయి అన్నాడు. అప్పుడు కూడా చాలా మంది ఈ షో కోసం ప్రత్యేకంగా అంటే మీరు వచ్చారని చెప్పేసి కూడా చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఎక్కడ ఉంటుంది బ్రో, 2 జనరేషన్ల మధ్యలో ఉంటుంది. లేదంటే ఒక వెస్టర్న్ లైఫ్ పల్లెటూరు లైఫ్ మధ్యలో ఉంటుంది. లేదంటే 2 జనరేషన్ 90s వాళ్ళకి 20s వాళ్ళకి మధ్యలో ఉంటుంది ఎంటర్టైన్మెంట్. సో అట్లా తాత లాంటి తాత చేతిలో వెళ్ళిన ఒక మోటు మనిషికి ట్రెండ్ లో తిరిగి అమ్మాయి ఎదురైతే వాడు పద్ధతిగా బతకమని చెప్తా ఉంటుంటే ఎట్లుంటది ఈ పాట అనే ప్రయత్నం ఈ పాట. ఓకే. సో అన్న ఫైనల్ గా అయితే ఇప్పుడు అత్తారింటికి అనేది అయితే సాంగ్ చాలా ట్రెండ్ అయిపోతుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా మీదే. అంటే నార్మల్ గా మనమనే కాదు, సో మూవీ నుంచి సెలబ్రిటీస్, మూవీ ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా ఈ సాంగ్స్ కి రీల్స్ చేస్తా ఉన్నారు. అంటే ఈ సాంగ్ అని కాదు, బుల్లెట్ బండి ఏవైతే ఉన్నాయో మీరు రాసిన సాంగ్స్ కి చాలా మంది ఆర్టిస్టులు కూడా కొన్ని అయితే బుల్లెట్ బండి సాంగ్ అన్న ఇక్కడ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, సో మనకి తమిళ్లో అక్కడక్కడ చూసుకున్నా కానీ రీల్స్
చాలా విపరీతంగా వచ్చేసాయి మన పాన్ ఇండియా లెవెల్. అండ్ అమెరికాలో అక్కడిక్కడ కూడా మన వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంత మంది చేశారో మీకు కూడా ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి. సో ఓవరాల్ గా మనకి అత్తగారింటి గురించి మాట్లాడుకుంటే కనుక సో ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు యాక్చువల్లీ నేను చాలా గ్యాప్ తర్వాత దాదాపు నేను ప్రాపర్ పాట వేసి 2 years అవుతుంది. 2 years తర్వాత నేను సినిమా బిజీలో ఉండి ఫస్ట్ చేసిన వాస్తవానికి హిట్ నాకు స్పెషలే. ఓకే. ఎందుకంటే మళ్ళా నేను మొదటి హిట్కు ఎంత తపన పడ్డానో ఇది కూడా జనాలకు నచ్చాలి అని నేను ఎప్పుడు మా మైసమ్మకు మొక్కున్నా. ఆ మొక్కు తీసుకున్నాం కూడా అంటే అంత టెన్షన్ పడ్డా. దీని పాట అయితే లింక్ వచ్చింది, కొంచెం మీడియా సపోర్ట్ తో పాటు కూడా కొంచెం బజ్ వచ్చినట్టు చూడమ్మా అని మొక్కున్నాను. అంటే అంత టెన్షన్ పడ్డా ఈ పాట విషయం. ఎందుకంటే ఆఫ్టర్ గ్యాప్ కదా మనం ఎంత కష్టపడ్డా కూడా అలా యాక్సెప్ట్ చేయకపోతే మనం. సో మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పాడన్నాను, ఎందుకంటే ఇప్పటికీ మైండ్ లో నుంచి పోవట్లేదు అనమాట. సో ఒక్కసారి ఆ సాంగ్ పాడండి అత్తగారి. ఓకే. పిడికిళ్ళతో మంది నాపై పోస్తూ ఉన్నారే, తలవాలు ఒడిబియ్యాలు నువ్వోసుకోవే, ఈ మన్ను పరుపులని పడుకుంటున్నానే, ఆ పూల పరుపులను హాయిగా నిద్రపోవే, పైసా పైసా అన్నాడు గదనే నిన్ను గద నాన్న, ఆఖరికి గురిసేవి ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ తీస్తేవి గదనే పరువు, పానం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదనికే హాని పిల్ల పాపాలతోని హాయిగా బతుకేను వందేళ్ళు, నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది అన్న? అంటే డిఓపి మీకు కానివ్వండి అండ్ హీరో గారు మీకు కానివ్వండి, ఓవరాల్ గా మీ సాంగ్ గురించి మీ టీం గురించి చెప్పాలనుకుంటే, మన వ్యూయర్స్ తో ఒకసారి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? దిలీప్ కి, డీజే సికిందర్ కి, మదీనన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సాంగ్ కి మేము ఎంత కష్టపడ్డామో వాళ్ళు మాకన్నా ఎక్కువ రెట్టింపు కష్టపడ్డారు. అండ్ సిరి కూడా, అంటే తన హీరోయిన్ కూడా, అంటే మీరు అన్నట్లు తన లెగ్ బాగాలేకపోయినా కానీ మంచి కోఆపరేట్ చేసింది కాబట్టి సాంగ్ కి. సో తనకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి యాక్చువల్ గా. ఇంత మంచి అంటే నాకైతే సరే వాట్ ఎవర్ చిన్న ఇప్పుడే పుంజుకుంటున్న పాట నెంబర్స్ వస్తున్నా కూడా ఆఫ్టర్ 2 years కనుక మాకు చాలా స్పెషల్ ఉంది. ఇందుకు కారణమైన నన్ను అభిమానించే మా తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులందరికీ పాదాలు మిమ్మల్ని ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయను. ప్రతిసారి ఒక స్పెషల్గా వచ్చేవాడిని, కొంచెం సినిమా అనే దాంట్లో పడి గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు ఏది వదలదు, 100% నాకు ముఖ్యంగా మిమ్మల్ని కోల్పోలేదు. మీరే నా దైవం. ప్రతి పాటతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రతి ప్రయత్నం మాత్రం నేను ఆపను. 100% మీరు ఎంటర్టైన్ అయ్యే కాన్సెప్ట్తో నేను ముందు వస్తున్నా. మళ్ళీ నన్ను గతంలో లాగా మీరు సపోర్ట్ చేసి నన్ను నా టీంని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ టీమ్. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇలానే ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలాంటి మంచి సాంగ్స్ చేయాలి. అండ్ అన్న కొంచెం ఫెయిల్యూర్ మమ్మల్ని ఏడిపోకుండా కొంచెం ఇంకా ఊపొచ్చే సాంగ్స్, బుల్లెట్ బండి అలాంటివి ఇంకా తీసుకురండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.